నమస్కారాలు చేసి అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగి జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును ఐదురు నేను జన్మాంతరము చేసిన పుణ్య విశేషం వలన నీ పాదర్శనం నాకు కలిగి అని చెప్పి మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం చెంది చారుమతి తక్షణంబున ఇతర మేల్కొని ఇంటికి 4 పక్కల చూచి వరలక్ష్మీదేవి కానక ఓహో నేను కలగంటునని భావించి ఆ స్వప్నవృత్తాంతం పెనిమిటి మామగారు మొదలగు వాళ్ళతో చెప్పి వారు ఈ స్వప్నము మూలు ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతంబు చేయవలసిందని చెప్పిరు. పిమ్మట చారుమతియను స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినని ఎదురు చూచుండ్రి. ఇట్లుండగా వీరు భాగ్యోదయం మందు వలన శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఆ దినమునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినం పని ఉదయముననే మమ్మీ యూట్యూబ్లో వచ్చిందంట. ఉన్నాయి పూలు నేనా అట్లా తేజు అక్షింతలేదురా బాగా దేవుడికి ఏంటది అది తీసుకున్నారా? సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షి చూసి ఇతరును మునివరిలారా శ్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్థిదేవి చెప్పాను. దాన్ని చెప్పెదురు వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ కషితంబు సింహాసనము పరమేశ్వరుడు కూర్చొని ఎండ పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతమురించిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాలు కలిగి సంతోషంగా నందులో అట్టి వ్రతము నానకు తీయమని అట్టి వ్రతము చెప్పమన్నా పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసేది వరలక్ష్మి వ్రతమునొకటి వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమినకు ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలనని పార్థిదేవి ఇట్లను ఓ లోకరాధ్య నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఇట్లు చేయవచ్చును. ఆ వ్రతంబునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలెను పూర్వం వ్యవహరించిన ఈ వ్రతం ఆచరింపడు దీనివల్ల సౌర్యంగా వచ్చి ఇంపవలనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్థదేవుని గాంచి ఓ పద్మాసనే పద్మకరే సర్వలోకైక కోరితే నారాయణ ప్రియ దేవి సుప్రీత శుభ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షింత నాకు ప్రదక్షిణ అది పక్కన పెట్టేయచ్చు కదా ఏది ఊదుతులో పంచామృతం మొదలు పెట్టిన పంచామృతం మొదలు పెట్టేసి ఏది తాంబూలం పెట్టు. 2 పసుపు కొమ్ములు 2 వక్కలు ఒక్క ఒకటి 2 వక్కలు 2 వక్కలు 2 పసుపు కొమ్ములు అక్షింతలు పువ్వు అరటిపండు
దేవుడి దగ్గర పెట్టేసి ఆడబెడతావా ఆడబెట్టేసి వస్తావా పూగి ఫలైచ సమాయుక్తం నాగవల్లి దళన్ముఖం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిభూషితం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి కర్పూరం ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమా కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భారేణ రక్ష రక్ష జనార్దన శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ప్రదక్షిణానాం సమర్పయామి సమస్తే లోకజననే సమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నమస్కారాన్ సమర్పయామి మేము అక్షత దేవుడి దగ్గర స్నానం పెట్టుకోం అట్లా పదండి నేను రోజు వస్తావా అక్కడ నూనె ఉండేది పంపించామంట శిలో టెంకాయ కొట్టు మర్చిపోయినా శిలో అడుగు టెంకాయ పినమన్న ఒకటే పినమ్మా అడుగు చూడండి పెద్దమ్మా పెద్ద సౌండ్ నూనె తెచ్చిచ్చేస్తా బయట పోయి కొట్టుకొని వచ్చేస్తా బయట పోయి కొట్టుకోవచ్చు నీళ్ళు కర్పూరం ముట్టించి పోతామేమన్నా పట్టం కదా కాలు పట్ల పర్లేదు పీట పీట పీటలేదు కదా అన్ని దేవుడికి వేసినానే సాపేసేయండి సాపేసేయండి శీలో శీలో అట్టుపడి తిన్నాక కాకపోతే నీళ్ళు పోయి తిప్పుతుంది నన్ను సాపు కూర్చోవాలా కింద కూర్చోకూడదు నువ్వు ఏడన్నా కూర్చో పిల్లమ్మ అత్తమ్మ ఇది మంచి చెప్పండి నాక అని గ్లాస్ కర్పూరం అన్నా ఉంటుందమ్మా హలో ఇచ్చారా సరేనా లేదు మళ్ళీ చేస్తా ఇక్కడ వచ్చి పిలువమ్మా పెద్దది చేజు నువ్వు ఉండు రజా కాసేపు నువ్వు ఉండు అత్త కారం పడుతుంది అది చుట్టూ వేయవన్నా అప్పుడే వచ్చి నిలుస్తుంది దాంట్లో బిట్టు
పెట్టాలి తిన్నామా మనమా లేదు ఏ బిట్టి ఇట్రా. అంటే ఫస్ట్ ఇది పెట్టు వందనా ఏ ఇది పెట్టు ఫస్ట్ చెక్కో ఏ బిట్టు బిట్టి ఇటు వచ్చి. నా పోదు రైట్ వచ్చి. దో